సేవకుడి జీవితంలో ఒక మరణ వాంఛ చాలా అధికంగా ఉండేదన్నమాట. ఇప్పుడు నాకున్నటువంటి సమస్యను బట్టి నన్ను ఆదరించేవారు లేరు, నేను ఈ పరిస్థితుల్లో ముందు కొనసాగలేను అనేటువంటి పరిస్థితులే నాకు ఎక్కువగా ఉండేవి. అటువంటి సమయాల్లో వాక్యాన్ని విన్నప్పుడు నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఈ జీవితంలో ఎంతకాలం జీవించినా ఒక 50 సంవత్సరాలు, 60, 70, 80, కానీ దీని తర్వాత మరొక జీవితం మనకుంది. అది దేవుని దగ్గర ఉండేటటువంటిది, యుగ యుగాలు ఉండేటటువంటి జీవితం. మరి ఒకవేళ కనుక ఇక్కడ ఏదైనా మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకోవటం ఇలాంటివి కనుక జరిగినట్లయితే ఆ దేవుడు మనకిచ్చేటటువంటి అశ్రేష్టమైనది పొందుకోలేము. కాబట్టి ఎవరైనా సరే అలాంటి ఆలోచనలు కానీ అలాంటి వాటిల్లో ఉన్న ఎడల దేవుని వైపు చూడండి. దేవుడు తప్పకుండా విడిపించగలిగినటువంటి సమర్థుడైన వాడు. ఎందుకంటే నాలో నుంచి మరణవాంఛను కొట్టివేసిన వాడు ఎవరి జీవితంలో అయినా కార్యము చేయగలడు. కాబట్టి ఇహపరమైనటువంటి ఈ జీవితానికే కాదు కానీ మరొక జీవితం మనకుంది, పరసంబంధమైనటువంటి జీవితం ఉంది. దాని కొరకు మనము ప్రయాసపడాలి, సిద్ధపడాలి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.